రిటైర్మెంట్ టైంలో 5 కోట్లు కావాలా? సిప్‌ని ఎలా ప్రారంభించాలి? ఏం చేయాలో తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, మీ వయసు ఇప్పుడు 30 సంవత్సరాలు అనుకుందాం. మరో 30 సంవత్సరాల తర్వాత అంటే 60 ఏళ్ళు వయసులో ఉద్యోగానికి గుడ్ బై చెప్పి ప్రశాంతంగా జీవించాలని అనుకుంటున్నారు. కానీ ఒక ప్రశ్న మీకు ఎప్పుడైనా వచ్చిందా? రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెల డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఉద్యోగం ఉండదు, జీతం ఉండదు, కానీ ఖర్చులు మాత్రం ఆగవు. ఇంటి ఖర్చులు ఉంటాయి, మందుల ఖర్చులు ఉంటాయి, ప్రయాణాల ఖర్చులు ఉంటాయి, కుటుంబ అవసరాలు ఉంటాయి. మరి ఆ సమయంలో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవించాలంటే ఎంత డబ్బు కావాలి? చాలా మంది ఒక కోటి ఉంటే చాలనుకుంటారు, కొందరు 2 కోట్లు చాలనుకుంటారు. కానీ పెరుగుతున్న ద్రవ్యోల్బణం చూస్తే భవిష్యత్తులో 5 కోట్ల రూపాయల రిటైర్మెంట్ ఫండ్ కూడా పెద్ద విషయం కాకపోవచ్చు. మరి సాధారణ జీతం తీసుకునే వ్యక్తి 5 కోట్ల రూపాయల ఫండ్ ఎలా క్రియేట్ చేయాలి? నిజంగా నెలకు 15,000 రూపాయలు సిప్ చేస్తే 5 కోట్లు వస్తాయా? ఈరోజు వీడియోలో పూర్తి లెక్కలతో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనలో చాలా మంది ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించినప్పుడు రిటైర్మెంట్ గురించి అస్సలు ఆలోచించరు. ఎందుకంటే అప్పట్లో మన దృష్టి జీతం, ఇల్లు, కారు, పెళ్లి, పిల్లల చదువు లాంటి విషయాలపైనే ఉంటాయి. కానీ ఆర్థిక నిపుణులు చెప్పే ఒక గొప్ప సత్యం ఏమిటంటే రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ఉద్యోగ జీవితంలో మొదటి రోజే ప్రారంభించాల్సిన పని. ఎందుకంటే రిటైర్మెంట్ కోసం పని చేసేది మన డబ్బు కాదు, సమయం. చాలా మంది ఎక్కువ డబ్బు ఉంటేనే పెద్ద ఫండ్ వస్తుందని అనుకుంటారు, కానీ నిజానికి ఎక్కువ సమయం ఉంటేనే పెద్ద ఫండ్ వస్తుంది. అదే కాంపౌండింగ్ పవర్. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఇద్దరు స్నేహితులు ఉన్నారని అనుకుందాం. ఒకరు 25 సంవత్సరాల వయసులోనే సిప్ ప్రారంభించాడు, మరొకరు 35 సంవత్సరాల వయసులో ప్రారంభించాడు. ఇద్దరు ఒకే మొత్తాన్ని పెట్టుబడి పెట్టినా రిటైర్మెంట్ సమయానికి మొదటివాడి దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుంది, ఎందుకంటే అతనికి సమయం ఎక్కువగా దొరికింది. ఇదే కాంపౌండింగ్ మ్యాజిక్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒకసారి కాంపౌండింగ్ ని ప్రపంచంలోని 8వ అద్భుతం అని చెప్పాడని చాలా మంది పేర్కొన్నారు. ఎందుకంటే కాంపౌండింగ్ అనేది డబ్బు మీద డబ్బు సంపాదించే ప్రక్రియ. మీరు పెట్టిన పెట్టుబడి పెరుగుతోంది, ఆ లాభం కూడా మళ్ళీ పెట్టుబడిగా మారుతోంది, దానిపై కూడా లాభం వస్తుంది. ఇలా సంవత్సరాలు గడిచే కొద్దీ చిన్న మొత్తం కూడా భారీ నిధిగా మారుతోంది. ఫ్రెండ్స్, ఇప్పుడు అసలు విషయానికి వస్తే మీ లక్ష్యం 5 కోట్ల రూపాయల రిటైర్మెంట్ ఫండ్ అయితే ఏం చేయాలి? ఉదాహరణకు మీ వయసు 30 సంవత్సరాలు అని అనుకుందాం. మీరు 60 సంవత్సరాలకు రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నారని అనుకుందాం. అంటే మీకు పెట్టుబడి పెట్టడానికి 30 సంవత్సరాల సమయం ఉంది. మీరు ఒక మంచి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో సిప్ రూపంలో పెట్టుబడి పెడితే దీర్ఘకాలంలో సగటున 12% రాబడి వచ్చే అవకాశం ఉందని చాలా మంది ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఇది హామీ కాదు, కానీ చరిత్రలో చాలా ఫండ్లు దీర్ఘకాలంలో ఇలాంటి రాబడులు వచ్చాయి. ఇక లెక్క ప్రకారం నెలకు 15,000 నుంచి 20,000 రూపాయల వరకు సిప్ చేస్తే 30 సంవత్సరాల తర్వాత 5 కోట్ల రూపాయల సమీపంలో కార్పస్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత తక్కువ మొత్తం సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్రశ్న, చాలా మందికి నెలకు 20,000 రూపాయలు సిప్ చేయడం కష్టం అనిపించవచ్చు. అయితే దానికి కూడా ఒక పరిష్కారం ఉంది. అదే స్టెప్ ఆఫ్ సిప్. స్టెప్ ఆఫ్ సిప్ అంటే ప్రతి సంవత్సరం మీద సిప్ మొత్తాన్ని కొంచెం పెంచండి. ఉదాహరణకు మొదటి సంవత్సరం 10,000 రూపాయలు పెట్టుబడి పెడితే వచ్చే సంవత్సరం 12,000, ఆ తర్వాత 14,000. ఇలా జీతం పెరిగిన కొద్దీ సిప్ కూడా పెంచడం. ఈ పద్ధతి వల్ల ఒకేసారి పెద్ద మొత్తం పెట్టాల్సిన అవసరం ఉండదు, కానీ దీర్ఘకాలంలో భారీ ఫండ్ క్రియేట్ అవుతుంది. చాలా మంది విజయవంతమైన పెట్టుబడిదారులు ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక పెద్ద పొరపాటు గురించి మాట్లాడుకోవాలి. చాలా మంది సిప్ ప్రారంభిస్తారు, కానీ మధ్యలో డబ్బు అవసరం వచ్చిందని పెట్టుబడిని నిలిపివేస్తూ ఉంటారు, లేదా డబ్బు తీసివేస్తూ ఉంటారు. ఇదే అత్యంత ప్రమాదకరమైన విషయం. ఎందుకంటే కాంపౌండింగ్ అసలు శక్తి చివరి సంవత్సరాల్లో కనిపిస్తోంది. మొదటి 5 సంవత్సరాల్లో పెద్ద మార్పు కనిపించకపోవచ్చు, కానీ 20 సంవత్సరాల తర్వాత, 25 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత అసలు అద్భుతం కనిపిస్తోంది. అందుకే రిటైర్మెంట్ కోసం పెట్టే డబ్బును మధ్యలో తీసుకోకూడదు. అది మీ భవిష్యత్తు కోసం పనిచేస్తున్న ఉద్యోగిగా భావించాలి, దాన్ని అలాగే కొనసాగించాలి. ఇప్పుడు మరో ముఖ్యమైన విషయం, మార్కెట్ పడిపోయినప్పుడు ఏం చేయాలి? చాలా మంది పెట్టుబడిదారులు చేసే పెద్ద తప్పు ఇదే. మార్కెట్ పడిపోతే భయపడిపోతారు, సిప్ ఆపేస్తారు, కొందరు పెట్టుబడులు అమ్మేస్తారు. కానీ విజయవంతమైన పెట్టుబడిదారులు మాత్రం మార్కెట్ పడిపోయినప్పుడు కూడా సిప్ కొనసాగిస్తారు. ఎందుకంటే తక్కువ ధరకు ఎక్కువ యూనిట్లు కొనుగోలు చేసే అవకాశం అప్పుడే వస్తుంది కాబట్టి దీర్ఘకాలంలో ఇది లాభదాయకంగా మారుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ద్రవ్యోల్బణం గురించి కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే రిటైర్మెంట్ ప్లానింగ్ లో ఇది చాలా ముఖ్యమైన అంశం. ఈ రోజు ₹1,00,000 విలువ 30 సంవత్సరాల తర్వాత అదే ₹1,00,000 విలువగా ఉండదు. ఉదాహరణకి రోజు నెలకు 50,000 రూపాయలతో జీవించగలిగే కుటుంబానికి 30 సంవత్సరాల తర్వాత అదే జీవన శైలికి 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ కూడా అవసరం కావచ్చు.
అందుకే రిటైర్మెంట్ ప్లానింగ్ లో ద్రవ్యోల్బణాన్ని ఎప్పుడు పరిగణలోకి తీసుకోవాలి. అందుకే చాలా మంది నిపుణులు కేవలం 1 కోటి లేదా 2 కోట్లు సరిపోవని కనీసం 5 కోట్ల లక్ష్యం పెట్టుకోవాలని సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా యువత ఇప్పటి నుంచే ఈ లక్ష్యంపై పనిచేయాలని చెబుతూ ఉన్నారు. ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం, కోటీశ్వరుడు కావడానికి పెద్ద జీతం అవసరమా? సమాధానం కాదు. పెద్ద జీతం ఉపయోగపడుతుంది, కానీ క్రమశిక్షణ ఇంకా ఎక్కువగా ఉపయోగపడుతుంది. నెలకు 1 లక్ష జీతం తీసుకునే వ్యక్తి పెట్టుబడి పెట్టకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు పడవచ్చు. కానీ నెలకు 40,000 జీతం తీసుకునే వ్యక్తి క్రమం తప్పకుండా సిప్ చేస్తే కోట్ల రూపాయల సంపదను నిర్మించుకోగలుగుతాడు. అందుకే సంపద సృష్టించడంలో జీతం కంటే అలవాట్లు ముఖ్యమైనవి, క్రమశిక్షణ ముఖ్యమైనది, దీర్ఘకాల దృష్టి ముఖ్యమైనది. ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం ఒకసారి మీ రిటైర్మెంట్ ప్లానింగ్ ను సమీక్షించుకోవాలి. మీ లక్ష్యం సరైన దారిలో ఉందా? సిప్ మొత్తాన్ని పెంచాలా? ఫండ్ పనితీరు ఎలా ఉంది? ఇవన్నీ పరిశీలించాలి. అలాగే మొత్తం డబ్బును ఒకే చోట పెట్టకూడదు. మ్యూచువల్ ఫండ్స్, బంగారం, అత్యవసర నిధి, ఇన్సూరెన్స్, ఇలా సమతుల్యమైన ఆర్థిక ప్రణాళిక ఉండాలి. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేయడం అంటే వృద్ధాప్యం గురించి ఆలోచించడం కాదు, స్వేచ్ఛ గురించి ఆలోచించడం, ఆర్థిక భద్రత గురించి ఆలోచించడం, మన పిల్లలపై ఆధారపడకుండా జీవించడం గురించి ఆలోచించడం. ఈ రోజు మీరు ప్రారంభించే చిన్న సిప్ రేపు మీకు ఆర్థిక స్వాతంత్రాన్ని ఇవ్వగలదు. ఈ రోజు మీరు పెట్టే 10,000 రూపాయలు 30 సంవత్సరాల తర్వాత కోట్ల రూపాయలుగా మారవచ్చు. అందుకే ఆలస్యం చేయకండి. ఎంత చిన్న మొత్తానైనా ప్రారంభించండి. ఎందుకంటే పెట్టుబడిలో సరైన సమయం నిన్న, రెండో ఉత్తమ సమయం ఈ రోజే. ఫ్రెండ్స్, మీరు ప్రస్తుతం సిప్ చేస్తున్నారా? నెలకు ఎంత పెట్టుబడి పెడుతున్నారు? మీ రిటైర్మెంట్ లక్ష్యం ఎంత? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఫైనాన్స్ మరియు ఇన్వెస్ట్మెంట్ వీడియోల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.